12వ వాక్యం చదువుతాం. కీర్తనములు 31:12. ఎటువంటి వాడైతని? ఓటి కుండ అంటే ఏంటి? పగిలిపోయినా పనికి రానిది, బ్రేక్ అయినది అది ప్రైజ్లో అంటే యూస్ లేనిది, యూస్లెస్ అని మాట. పగిలిపోయినది లేకపోతే యూస్ కానిది ప్రైజ్లో, ఇంకా ఉపయోగించడానికి ఏ ఛాన్స్ లేనిది అంటే బయట పాడేసేది. వినిస్తాం, అవునా కదా? అందరూ ఒప్పుకుంటారా? ప్రైజ్లో అంటే బ్రోకన్ పోట్ అని మాట. ఏంటి? పగిలిపోయినది లేకపోతే పాత పడిపోయింది, ఉపయోగ శూన్యమని మాట. దునిస్తాం. అటువంటి కుండ ఆయను అని చెప్పి దేవుని అంటే అందరూ తిరస్కరించే ఒక కుండ అని మాట గమనించాను. నేను ఒకసారి కూడా చదవండి. మరణకు రాకున్నా వాని వలె మరబడి తిని ఓటి కుండ వంటి వాడినైతిని. దేవుని స్తోత్రం. ప్రైసలో ఈ ఉదయకాల సమయము దావీదు యొక్క అనుభవమని మాట. ప్రైసలో ఎప్పుడైతే ఆ జీవితములో అందరూ ఉపేక్షించడం అంటే పెద్దగా మనకి ప్రైజులో సమాజములో కానివ్వండి, కుటుంబములో కానివ్వండి, ప్రైజులో మన మాటలకి విలువ లేదు. అదేవిధంగా మనము ఎవరికి ఉపయోగం కాదని మాట. అంటే మనము యూస్ఫుల్ కాని ఒక పరిస్థితి అని మాట. అందరూ ఉపేక్షించే ఒక పరిస్థితి అని మాట గమనించండి. అంటే బ్రేక్ అయిన పరిస్థితి, ప్రైజులో ఉపయోగ యూస్లెస్ అయ్యే పరిస్థితి అని మాట. దాని పైన ఉంది నా యొక్క ఆయన ప్రైజులో పొరుగువారు అని. ప్రైజులో గమనించండి, ఆ మాట చదవండి. నా పొరుగు వారికి విచార కారణముగా అంటే పొరుగు వారికి ఏ ప్రయోజనము లేదు నా వలన. గమనించండి, వారి నన్ను చూస్తే నేను ఎటువంటి వాడను? ఓటికుండా వాడను. దేవుని స్తోత్రము. ఈ యొక్క పొరుగువారు మాత్రం కాదు కానీ శత్రువులందరికీ అంటే నన్ను శత్రువులుగా భావించే వారందరికీ అంటే ఇంచుమించు అందరూ నాకు శత్రువులా అయ్యారు. గమనించండి ప్రైజులో. మరొక విషయము, ఈ ప్రైజులో ఆ యొక్క పొరుగువారు మాత్రం కాదు కానీ, శత్రువులు మాత్రం కాదు కానీ, దేవుని వాక్యములో మనం చూసినట్టయితే దావీదు యొక్క తల్లిదండ్రులు తనకు విరోధమయ్యారని మాట. అన్నదమ్ములు తనకి ఏమయ్యారు? విరోధులయ్యారని మాట. అదేవిధంగా ఫ్రెండ్స్ ఆయనకి విరోధులు అయ్యారని మాట. చూడండి 69 వాక్యము ప్రైజులో 27:10 చదవండి. 27:10 చదువుతా. 27:10 నా తల్లిదండ్రులు నాకు విడిచినను యెహోవాను అంటే ఏంటి? తల్లిదండ్రులు ఏం చేశారు? విడిచిపెట్టారు. గమనించండి, తల్లిదండ్రులు విడిచిపెట్టారు. 69 కీర్తన 8 వాక్యం చదవండి. నీ సహోదరులకు నేను అన్యుడైతిని, తల్లి కుమారులకి పరుడనైతిని. గమనించండి, అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టారు, సహోదరులు విడిచిపెట్టారు. 55 కీర్తనం 12 నుండి చదివినట్టయితే 55 కీర్తనం 12 నుండి చదివినట్టయితే దూషించేవాడు శత్రుడు కాదు, శత్రువు అయిన ఎడల సహింపవచ్చు, నా మీద పడువాడు కాడు, దాగి ఉండవచ్చును. నీవు నా సహకారివి, చలికాండ్రవు, పరిచయుడవు, కూడి మధురమైన దేవుని నామానికే మహిమ కలిగిన కాక.
చూడండి, ఎవరెవరి చేత నిందించబడింది? ప్రైజులు తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, పొరుగువారి చేత, ఇంకా ఎవరండా? సంఘస్థుల చేత. దాని స్తోత్రం. చదవలేదా? కలిసి ఏం చేశారు? దేవుని మందిరములో కలిసి దేవుని మందిరములో వెళ్ళేవారని మాట. అందరి చేత నేనేమయ్యాము? ప్రైజులు విడువబైతిని, నేను ఓటికుండ వండి వాడనాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, కొన్ని పర్యాయాలు మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మాట. ఏర్పడటం కాదు, మన ఎవరికి ప్రయోజకులు కాలేని యొక్క పరిస్థితి గమనించండి. ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అని మాట గమనించండి. ఈ రాత్రి పగటి వేళ గమనించవలసిన విషయం ఏంటంటే, ఓటికుండవాడిని అటువంటి వారిని బాగు చేయడానికి ఒక్కడున్నాడు, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మాట తెలుసుకోవాలి. హల్లెలూయా. మనుషులకు అక్కర్లేదు అనుకోవాలి. ఇక్కడ దావీదు యొక్క చరిత్రను చూసినట్టయితే అందరూ వినండి. ప్రైజ్ ది లార్డ్. 7 సహోదరులు, ఈయన ఒక్కడు కాదు. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. అసలు వారు ఈ ప్రైజ్ ది లార్డ్ ఇస్సై యొక్క భార్య చనిపోయినప్పుడు ఇస్సై ఏం చేశారంటే, ఇంటిలో పనిచేసిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ వివాహములో పుట్టిన వాడు ఎవడు? సహోదరులు అంగీకరించలేదు. గమనించండి. తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అందుకనే సమూయేలు వచ్చినప్పుడు మీ పిల్లల్ని పిలువని చెప్పి ఎంతమందినే పిలిచారు? ఈ యొక్క ప్రైజులో 6 7 ప్రైజులో ఆ 6 పిలిచారు, కానీ ఈయన పిలవలేదు. గమనించండి. దీని స్తోత్రం. ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అని అడిగినప్పుడు అడవిలో ఒక్కడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాచుకున్నారని చెప్తున్నారు. అంటే ఇంటిలో గొడవ ఎందుకని చెప్పి తల్లి కూడా ఏం చేశారు? వెళ్ళండ్రా ప్రైజులో, వెళ్ళిపోండి, లేకపోతే ఇక్కడ నీవు చనిపోవటం ఎందుకు చెప్పి ఏం చేశారంటే దావీదును అడవిలోకి పంపించారు. గమనించండి. ఇదే పరిస్థితి దావీదు. అంటే బైబిల్లో ఆ చరిత్ర లేదు, కానీ బయట చరిత్ర అని మాట గమనించండి. అందుకనే తల్లిదండ్రులు ఉపేక్షించారు, సహోదరులు ఉపేక్షించారు. అదేవిధంగా తండ్రి కూడా పెద్ద విలువ ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని చెప్తున్నాను. ఆయనకి దేవునితో రిలేషన్ ఉండేది, దేవునితో లింక్ ఉండేది. దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని సల్లో గడిపేవారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మిగిలిన వారందరికీ దావీదెవరు? ఓటికుండవాడు. స్తోత్రం. దేవునికి మాత్రము హృదయానుసారి అయ్యాడు. హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మనము కూడా మమ్మల్ని ఒకవేళ ప్రైజులో అయిన వారు కావలసిన వాళ్ళు ఒకవేళ మంగనపై పక్కన పెట్టినట్టయితే ప్రైజులో నేను ఎందుకు ఇంకా బ్రతిక, నా వలన ఇంకా ఎవరికి ఏ యూస్ లేదు కదా. ప్రైజులో తల్లికి కానీ, తండ్రికి కానీ, భార్యకి కానీ, పిల్లలకి కానీ ఇంకా యూస్ లేదు. ప్రైజులో ప్రభువా నన్ను ఎత్తుకోండి అని యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా గమనించండి. ప్రైజులో దేవుడు మాత్రం నిన్ను ప్రైజులో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారని మనదనిస్తాం. అంటే ఏం చేయాలి? దావీదు వలె ప్రైజులో, దావీదు వలె ఎవ్వరు విడిచిపెట్టినా ఏం చేయాలండి? ఆ దేవుణ్ణి హత్తుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరికి ఏం చేయడు? అన్యాయము చేయడని మాట. ఒక్క వ్యక్తికి కూడా దేవుడు అన్యాయం చేసేవాడు కాదని యొక్క సత్యము ఈ పగటి వేళ, రాత్రి పగటి వేళ మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ప్రైజులో అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆ సహోదరులకు కొన్ని ప్రైజులో అదే ప్రైజులో పలహారం తీసుకెళ్ళారు. ఎవరు? పలహారం ఇచ్చారు. ఒక 5 నిమిషం అక్కడ నిలబడి చూచారు. ఒక్కడు వచ్చాడు. ఏం చెప్తున్నాడు? ఎందుకు వచ్చావు నువ్వు? ప్రైజులో అడవిలో గొర్రెలు ఉంది కదా అని ఎవరి దగ్గరే అప్పచెప్పి వచ్చారని చెప్పి తిడుతున్నారు. గమనించాం. అంటే ప్రైజులో సహోదరులు పట్టించుకోలేదు, తల్లిదండ్రులు పట్టించుకోలేదు. కలిసి చెప్పండి, మందిరానికి వెళ్ళి ఆరాధన చేసేవారు సహ విశ్వాసులు. గమనించండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుస్తూ అసలు
మిగిలిన వాళ్ళందరూ పట్టించుకోకపోయినా ఏం చేయాలి? సహ విశ్వాసులు ఏం చేయాలి? చేరదీయాలి. గమనించండి, చేరదీయాలి, సహాయం చేయాలి, పట్టించుకోవాలని మాట. ప్రైజులో వాళ్ళే వెనక నుండి పుల్లలు పడుతున్నారని ప్రైజులో అటువంటి పరిస్థితి అన్ని సంఘాల్లో ఉంటుంది. విశ్వాసికి ఏం చేస్తారు? దోషం చేసేవారు ఉన్నారు ప్రైజులో. అటువంటి పరిస్థితి ప్రైజులో ఇక్కడ ఉండకూడదని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సహాయం చేయండి. మాట ద్వారా కానీ ప్రైజులో, క్రియల ద్వారా కానీ ప్రైజులో ఏ ఉపకారం చేయకపోయినా ఏం చేయకూడదు అండి? అపకారం చేయమాకండి. అనవసర మాటలు మాట్లాడుతూ, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైజులో కామ్గా ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నామంటే ప్రైజులో ఈ పగటి వేళ అటువంటి దావీదును దేవుడు ఎంతో ప్రేమించి ప్రైజులో ఉన్నతమైన స్థాయిలో దావీదును తీసుకొచ్చారని మాట తెలుస్తాం. ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఎవరైనప్పుడు కూడా చిన్ననాటి నుండి, అందరూ వినండి, చిన్ననాటి నుండి ఎవరైనా ప్రైజులో దేవుణ్ణి హత్తుకున్నట్టయితే, దేవుని వెంబడించినట్టయితే, దేవుని నామం కనపరిచినట్టయితే, దేవుని స్తుతించినట్టయితే, దేవుని సొల్లో గడిపినట్టయితే అటువంటి వాళ్ళని దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని మనదనిస్తాం. హల్లెలూయా. నిన్ను చదివించపోయినా పర్వాలేదు. గమనించండి, ప్రైజులో దావీదుని ఎవరు చదివించలేదు, కానీ ప్రైజులో మిగిలిన వాళ్ళందరినీ చదివించి ఎక్కడ పంపించారు? మిలిటరీలో పంపించారు. గమనించండి. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రైజులో గొర్రెల కాపరిగా పంపిస్తున్నారనమాట. అక్కడ నుండి లేవుడు. అందుకనే యాకోబు దావీదు చెప్తున్నారు, నేను గొర్రెల దొడ్డులో నుండి దేవుడు నన్ను ప్రైజులో. అందుకనే ప్రైజులో రాజసింహాసనములో ఉండగా గమనించండి, లోపలికి వెళ్ళిపోయి ప్రభువా నేనే పాటి వారను, అందరూ నన్ను ఉపేక్షించే స్థుతిలో నన్ను ఏం చేశారు? నీవు నన్ను ప్రైజులో. ఒక్క విషయం చెప్తామండి, అందరూ వినండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చిన్ననాటి నుండి ఎవరైతే వారి జీవితం దేవునికి సమర్పిస్తున్నారో దేవుడు వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళని ఏ వ్యక్తి కూడా లేదండి. ఇలా అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. పరిచర్య చేసేవారైనా, పాస్టర్లైనా, విశ్వాసులైనా గమనించండి, చిన్ననాటి నుండి దేవునికి సమర్పించారా, దేవుని నామము ప్రైజులో కొరకు జీవించటం మొదలుపెట్టారు, వారిని దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అనేక మందికి ఆ దర్శనం లేదు. ఏం చేస్తాము? ప్రైజులో నా చిన్ననాటి నుండి ప్రైజులో నేను ప్రైజులో దేవుని సమర్పించుకోలేదని ఒక బాధ అప్పుడప్పుడు నాకు ఉంటుంది. ప్రైజులో కొన్ని రోజులు స్కూల్లో పనిచేశారు. ఎందుకు పనిచేశారు? ఆ దేవుని చిత్తమేమో. పోయి దానివల్ల కొన్ని లాభాలు కూడా ఉండదు, అది వేరే విషయం. అటువంటి ఆలోచన కొన్నిసార్లు వస్తుంది. ఉన్న విషయం చెప్తున్నాను. ప్రైజులో ప్రైజులో బెంగళూరులో ఒక పాస్టర్ ఉన్నారు. ప్రైజులో మన కిరణ్ వెళ్ళే చర్చ్ యొక్క తండ్రి అనమాట. ఆ పాస్టర్ యొక్క తండ్రి 12 సంవత్సరములు, ఎప్పుడు 80, 90 మధ్యలో 12 సంవత్సరము తల్లిదండ్రులు ప్రైజులో దేవుణ్ణి అంగీకరించలేనప్పుడు ఆ 12 సంవత్సరములు ఏం చేశారంట? దేవుణ్ణి అంగీకరించారంట. ఇంటి నుండి గండి వేశారంట. 1 సంవత్సరం చదువుచకుండా వదిలేశారంట. మళ్ళీ టీచర్ ఏం చేశారంట? ప్రైజులో నీ బాగా చదివేవాడు కదా ప్రైజులో అదే వాడు ప్రైజులో డిఓ లెవెల్కి వెళ్ళి ప్రైజులో ఈయన ఎవరు డీటెయిన్ చేయడానికి లేదని చెప్పి ఎవరో రాయిపించి చదివించారంట. 10th క్లాస్లో. తర్వాత మిలిటరీకి వెళ్ళారంట. అదినిస్తూ దేవుడు అద్భుతమైన రీతిలో వాడుకున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఒకరోజు ఇక్కడే ఆయన పిలిపించాలని ఉండి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం అండి, ఈ పగటి వేళ పిల్లలైనా యవనస్తులైనా మాట వినండి. ప్రైజులో ఈ లోక సంబంధమైన విషయాలు అన్నీ వదిలిపెట్టి ఎప్పుడైతే దేవునికి సమర్పించానో అటువంటి వారిని దేవుడు విడిచిపెట్టడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ప్రైజులో. ఎందుకంటే అన్యాయం చేయడు. మనుషులు ప్రైజులో చూసినట్టు కాదు, కానీ దేవుడు ఏం చేసే హృదయం చూస్తున్నారు. ఎంత భయభక్తి కలిగి ఉన్నారని చూస్తున్నారు, ఎంత భయం ఉందని చూస్తున్నారు. అదే సమూయేలుతో దేవుడు అన్నారు, నీవు ముఖం చూడవద్దు, నేను వారి యొక్క హృదయము
చూస్తున్నానని చెప్తున్నారు. అంటే ఈయన అభిషేకం చేసే సమయంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పగటి వేళ ప్రైజులు మరలా నేను చెప్పడానికి ఇష్టపడతా, యవనస్తుల ప్రైజులు, పిల్లలారా ప్రైజులు, చిన్ననాటి నుండి నీవు నీ జీవితం దేవునికి సమర్పించినట్టయితే, దేవునికి నీవు సమర్పించినట్టయితే, ఎవరు కంబల్ చేసినందున కాదు, పాస్టర్ కంబల్ చేసినందున కాదు, తల్లిదండ్రులు కంబల్ చేసినందున కాదు, సమర్పించినట్టయితే తప్పనిసరిగా నీ దేవుడు ప్రైజులు గొప్పవాడు, నిన్ను మిగిలిన వాళ్ళ కంటే ఉన్నత స్థాయిలో దేవుడు నిన్ను ఉంచేవాడే ఉన్నాడని మనం తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మరచినా పర్వాలేదు, తండ్రి మరచినా విరవలేదు, దేవుడు నన్ను చేరదీయని చెప్పి దేవుని వాక్యం. నేనైతే ఓటికుండవాడాయి. ఎవరికి? తల్లిదండ్రులకి, సహోదరులకి, అన్నదమ్ములకి. హల్లెలూయా. చివరిలో సంఘమునకు కూడా కలిసి ఆరాధించాం, కలిసి బల్లలో పాలు పొందాం, బల్లారాధన తీసుకున్నాం, ఒకే శరీరం అని చెప్పి ప్రైజులో బల్లలో పాలు పొందాను. కానీ వారికి కూడా నేను ఏమయ్యారు? నిందాస్పదమైంది. వారు కూడా ఓటికుండవలే నేను మారాను. కానీ ప్రైజులో దేవుడు మాత్రం నన్ను ప్రైజులో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు. తెలుసుకో. హల్లెలూయా. 132వ కీర్తనములో ఉండే, నేను దేవునికి ఒక మందిరం కట్టే వరకు నా మంచములో నేను పడుకోను. తెలుస్తో ప్రైజులో తీయక్కర్లేదు. ప్రైజులు గమనించండి, ఈ పగటి వేళ గమనించండి. మరలా ప్రైజులు. అటువంటి వారు చాలామంది బైబిల్లో మనకు కనిపిస్తాయి మాట. దేవుని స్తోత్రం. మరొక వ్యక్తి కూడా మీ ముందు వచ్చడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎవరంటే ప్రైజులు యాకోబు అండి. ప్రైజులు యాకోబుని ఎవరు ఉపేక్షించారని మనం అడగవచ్చు. అటువంటి పరిస్థితి తన జీవితంలో వచ్చిందని మాట. అటువంటి పరిస్థితి ఎవరి జీవితంలో వచ్చింది? యాకోబు జీవితంలో ఉంది. ప్రైజులు సర్వస్వమని అనుకున్న ప్రైజులో మామయ్య వదిలిపెట్టారు. మామయ్య ఎవరు? లాబాను. వదిలేశారా లేదా? ప్రైజులో తరువాత బ్రదర్‌ఇన్-లాస్ ఉన్నారు, వారు కూడా వదిలేశారు. గమనించండి. ప్రైజులో ఎక్కువ మనం అనుకున్నాము ప్రైజులో ఎవరు? మామయ్య అండి. ప్రైజులో వైఫ్ ఒక ఫాదర్ బాగా చూస్తారు, బాగా పెడతారు. ప్రైజులో నేను అనుకున్న సరే ప్రైజులో ప్రైజులో అటువంటి ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోమాకండి. 10 సార్లు ఏం చేశారు? జీతం మార్చారంట. 10 సార్లు ఏం చేశారు? నీకు అది ఇస్తా, ఇది ఇస్తా, అది కొనిపిస్తా అన్నీ చెప్తారు. కానీ ఇదన్నీ ఒట్టి మాటలు. 10 సార్లు ఏం చేశారంట? ప్రైజులో లాగవలసినదన్నీ లాగేశారు. 20 సంవత్సరం తన యొక్క శక్తి మొత్తము లాగేశారనమాట, పని చేయిస్తారనమాట. చంపని చేసి పెంచినప్పుడు కూడా చివరిలో 10 సార్లు జీతం ఇస్తామన్నారు. ఆ జీతం అన్నీ కూడా మార్చేశారు. ప్రైజులు చివరిలో అది వరకు మొహం ఉన్నట్టు లేదు. ప్రైజులు అటువంటి సమయంలో దేవుడు చెప్పారు, నేనున్నాను నీకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భార్యలు కాబట్టి వారు వచ్చారు తప్ప వారి మనసు ఎప్పుడు ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. స్తోత్రం. అదే పరిస్థితి. భార్య కనుక ఏం చేద్దాము? వచ్చేసారు. కానీ పూర్తి సమర్పణ లేదు భర్త వైపు. గమనించండి. అన్నీ విడిచిపెట్టమని అక్కడ నుండి ఒకటి తీసివచ్చారు. గమనించండి. యాకోబును ఇబ్బందులు ప్రైజులో తీసుకురావడానికి అదొక కారణమైంది. గమనించండి. చంపమన్నారు. ఎవరి దగ్గర చూస్తే ఏమన్నారు? చంపమన్నారు. ఒకవేళ దొరికి ఉండే ఏం చేసేవారు? అంతే. మళ్ళీ ఆ కాలంలో మళ్ళీ సొంత పాప కదా, ఇదేమీ లేదు మీకు ప్రైజులో, అంటే మీకు అదే స్లేవ అవుతారన్నారు. గమనించండి. దేవుని స్తోత్రం. అదేవిధంగా అన్నయ్య పరిస్థితి ఏంటి? ప్రైజులో తల్లి లేరు. అన్నయ్య కూడా దేనికి సిద్ధపడి ఉన్నాడు? చంపడానికి. తల్లి లేరు, చనిపోయారు. తండ్రి ఉన్నారు, చాలా ఏజుడు. గమనించండి. ప్రైజులో ఎవ్వరు సహాయం లేని పరిస్థితుల్లో అందరిని ఏం చేశారు? నది ఒకటి వదిలిపెట్టారనమాట. ఒంటరిగా మిగిలిపోయారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒంటరిగా మిగిలిపోయారు. ఎవరి కోసం? దేవుని సన్నిధిలో గడపడానికి.
హల్లెలూయా. ప్రైజులో భార్యతో ప్రార్థన చేయడం కుదరదు కనుక ఆయన ఒంటరిగా ఉండిపోయింది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. ఈయనే చిన్నవాడు, ఎవరు? జోసఫే. మిగిలిన వాళ్ళందరూ ప్రైజులో పెద్దవాడైతే మళ్ళీ తండ్రికి ప్రైజులో చెప్పండి, ప్రైజులో తల్లి ప్రైజులో ప్రైజులో కొడుకులు ఒక్కటైపోతారు, తండ్రి ప్రైజులో అంతే. ప్రైజులో కాదండి అండి, కాదా? కొన్ని కాదు, మ్యాక్సిమం అందే ప్రైజులో అందే. ప్రైజులో మ్యాక్సిమం అందే. ప్రైజులో అలా ఉండకూడదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు. గమనించండి ప్రైజులో తన పరిస్థితి కూడా అదే. అంటే బైబిల్లో ఇదన్నీ వివరించి రాయక్కర్లేదు. ఇప్పుడున్న కుటుంబము అప్పుడున్న కుటుంబం గమనించండి. అటువంటి పరిస్థితిలో ఈయన ఒంటరిగా మెలిగారు. ఒకే ప్రార్థన, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడవనని స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను గమనించండి, ప్రైజులో దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తి, దేవుని అభిషేకం కలిగిన వ్యక్తి, ప్రైజులో ఒక సేనయే అతన్ని వెంబడిస్తున్నారని మాట స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేన అని చెప్తున్నారు. దేవుని నామానికి ఒక సేన వారిని ప్రైజులో మామయ్య వచ్చినప్పుడు ప్రైజులో కాపాడడానికి గమనించండి. ఇటువంటి సందర్భాల్లో కాపాడడానికి ఎవరు? ఒక సేన తన్ని వెంబడిస్తున్నారు అని యొక్క విషయం ఈ పగటి వేళ గమనించండి. అందరూ విడిచిపెట్టారు. ఎవరికి నేను యూస్ కాని వ్యక్తి అని అనుకున్నప్పుడు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రైజులో నేను నిజముగా దేవుణ్ణి వెంబడించినట్టయితే దేవుడు నీకు తోడే ఉన్నాడని మడదని స్తోత్రం. హల్లెలూయా. అందరి కోటికుండవాడేమో కానీ ప్రైజులో దేవునికి మాత్రము ఎవరు కాదు, ఓటికుండవాడు కాదు. నిన్ను బాగు చేయడానికి, నిన్ను ప్రైజులో ఆదరించడానికి దేవుడున్నాడని యొక్క సత్యం మనం ఎరిగి ప్రైజులో అందుచేత గమనించండి. ఈయన కూడా చిన్నప్పుడే ప్రైజులో తల్లి మాట విని తండ్రి మాట విని పెరిగే వ్యక్తి అని మాట. ఎవరు? యాకోబు. దేవుని స్తోత్రం. చిన్నప్పుడు తీర్మానం కలిగిన వ్యక్తి అని మాట యాకోబు. దేవుడు విడిచిపెట్టడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని పట్ల ఎప్పుడైతే ఆ దర్శనం కలిగిందో వెంటనే ఆశ కలిగింది, ఈ దేవుని కొరకు నేను ఒక మందిరం కట్టాలి. ప్రైజులో ఎని యొక్క తీర్మానం కలిగిని దేవునికి నేను దశంభాగం ఇవ్వాలి, దేవుని నేను మందిరం కట్టాలి అని చెప్పి ఆ యొక్క లూస్ అంటే బెదైల్లో ఉండి తీర్మానం చేసుకున్నారని మాట స్తోత్రం. ప్రైజ్. ఈ తీర్మానంగా ఏమి కూడా దేవుడు అంగీకరించకుండా ఉండరని మాట గమనించండి. తప్పనిసరిగా దేవుడు అంగీకరిస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మనకు ఆ దాహం ఉందా లేదా గమనించండి. ఎస్పెషల్లీ నేను ఈరోజు మాట్లాడేది చిన్నపిల్లలతోనూ యవనస్తులతో నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఆ దాహం ఉండే, ఆ యొక్క దేవుని పట్ల ఉన్న ఆ ఆసక్తి కలిగి ఉండే తప్పనిసరిగా అటువంటి వారిని దేవుడు విడిచిపెట్టరు. అది నిజమండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో చిన్ననాటి నుండి ఎవరైనప్పుడు కూడా, దావీదు కూడా ప్రైజులో, ఈ యాకోబు కూడా ప్రైజులో తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. ఎక్కడ? అప్పుడు చిన్నప్పుడు గమనించండి. పెద్దవాడేమో అడవిలో తిరిగేవారేమో కానీ, ఊరిలో తిరిగేవారేమో కానీ, ఎవరు? ఏసా. గమనించండి. ఈయన మాత్రము ప్రైజ్. ఉన్నాయి కొన్ని తప్పులు ఉన్నాయి, తప్పు లేనట్టు కాదు. చీటింగ్ స్వభావం ఉంది, కానీ దేవునికి భయపడేవారిని మనగనిస్తాం. ఏంటి? చివరిలో దేవుడు తప్ప మరొకరు లేదు. అంటే అటువంటి దాహం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక చిన్న మాట కూడా ప్రైజులో, నిన్న ఇక్కడ ప్రైజులో యుగదేని ఒక పాప వచ్చింది కదా, ఆమెలో ఉన్నవారు కనిపించటం లేదని మనకు ఇస్తాం. ప్రైజులో అటువంటి పరిస్థితి అనమాట. ప్రైజులో అంటే చెప్పడానికి కాదు, ప్రైజులో మళ్ళీ ఆ పరిస్థితి మారిపోకూడదు. పాస్టర్ ఎలాగ చెప్పారు చెప్పమాకండి. తెలుస్తాం. ఆ విధంగా మీరు రాగలిగితే అది మంచిది. తెలుస్తాం. అందుచేత గమనించండి, దేవుడు అటువంటి వారిని ఏం చేయరు,
ప్రైస్లో విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే చిన్నప్పనే 12 సంవత్సరాలు సమర్పించుకున్న ఒక వ్యక్తి అని మాట ప్రైస్లో గమనించండి. అనేక మంది ప్రైస్లో అటువంటి వారు దేవుడు అని చెప్పి ప్రైస్లో 12 సంవత్సరాలు బయటికి వచ్చి దేవుడు విడిచిపెడతాడా? ప్రైస్లో జ్ఞాపకం ఉంచుకోండి. అటువంటి ఆలోచన కలిగి ప్రైస్లో మనుషులకు ఒకవేళ ఓటికుండవాడు అవుతామో కానీ దేవునికి మాత్రం మనము ప్రెషస్ అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పరిస్థితి చూడండి. యాకోబు యొక్క జీవితంలో కూడా ఆయన ఏం చూస్తున్నారు? ఎవ్వరు లేని పరిస్థితిగా ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తామని ఒక తీర్మానం మనం తెలుస్తాం. హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో దేవుడు ప్రత్యక్షమయ్యారు. గమనించండి, ఆయనలో ఉన్న తప్పులు కొన్ని ఉన్నాయి, అదన్నీ మార్చివేసి తీర్మానం చేసుకొని ఉండటం వల్ల ఆయన ఆశీర్వదించి వెళ్ళారని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మనకు తెలుస్తుంది. హల్లెలూయా. పరిస్థితికి మార్పు వచ్చింది. ప్రైజులో దేవుడు ఎంతగానో ప్రైజులో ఆ యొక్క ప్రైజులో ఆ యాకోబుని ప్రేమించారు. గమనిస్తూ హల్లెలూయా. నేను యాకోబు దేవుడు అన్నారు. ప్రైజులో గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాథ. ఇశ్రాయేలుని పేరు పెట్టారు. గమనించండి. రాష్ట్రానికి ఇశ్రాయేలుని పేరు పెట్టారు. గమనించండి. ప్రైజులో అందుచేత గమనించవలసిన విషయం మంచి మరణం కూడా తెలుస్తుంది. ఎవరికి ఇచ్చారండి? అద్భుతం. గమనించారు. పిల్లలందరినీ పిలిపించారు. ఆశీర్వదించిన తరువాత కూర్చొని ఆశీర్వదించిన తరువాత కాలు తీసుకొని మంచంలో పెట్టారు, పడుకున్నారు, చనిపోయారు. కారణం ఏంటి? క్రైస్తవులు ఇక్కడ నా ఏజ్ దాటిపోయిందని ఎవరు భయపడక్కర్లేదు. ఇప్పటి నుండి యథార్థ భక్తి కలిగి ఉండండి, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 12వ సంవత్సరం నేను సమర్పించలేదే అని ఆలోచన చేయవద్దు. ఇప్పుడే సమయం, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. గమనించండి, ఇప్పుడే సమర్పించుకోవలసిన రీతిలో దేవుడు అది అంగీకరించకుండా ఉండరని మాట. దేవుని స్తోత్రం. ప్రైజులో అలాగ అనుకోవడానికి లేదు. ప్రైజులు అంటే వారి యొక్క ప్రైజులు భవిష్యత్తు గురించి 12 సంవత్సరాలు సమర్పించుకున్న వారే భవిష్యత్తు ఆ విధంగా జీవించారు. అది చెప్తున్నాను. కానీ ఇప్పుడు సమర్పించుకున్న వారు లేకపోతే ప్రైజులు చనిపోయే ముందు సమర్పించుకునే వారిని దేవుడు అంగీకరించటం లేదని కాదు నా యొక్క ప్రైజులో ఉద్దేశం. గమనించండి. ఆ యొక్క పూర్తి సమర్పణతో ఎప్పుడైతే ముందుకు సాగుతామో ప్రైజులో దేవుడు అటువంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించే మూదిమి వచ్చే వరకు కూడా దేవుడు ఎత్తుకొని నడిపించేవాడని దేవుని తల్లి విడచినా తండ్రి మరచినా నేను నిన్ను విడువను ఎడబాయని నీ ప్రేసలో ఎవరి లోకములో అక్కర్లేదండి. దేవుడు ఉండే చాలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు మనకు ఉండే చాలు. ప్రైజలో దావీదు దేవుని యొక్క ప్రైజలో దర్శనం పొందుకున్నాడు. ప్రైజలో ఆశీర్వదించారు. ఏం చెప్తున్నారు? ప్రభువా నన్ను ఆశీర్వదించకుండానే ఆశీర్వదించకుండా నన్ను పట్టుకున్నారని మాట. దేవుణ్ణి ఏ విధంగా పట్టుకున్నారంటే విడిచిపెట్టలేదు, పట్టుకున్నారని మాట. ఆ విధంగా దేవుణ్ణి మనం పట్టుకోవాలని దేవుడు కోరుతున్నారని మనం వేస్తాం. పిల్లలైనా వనస్తులైనా గమనించండి, పట్టుకోండి. ప్రైజలో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకు తెలుస్తుందని మాట తెలుస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఇంకా ఎవరైనప్పుడు కూడా గమనించండి, ఆ పరిస్థితి ఎవరు లేని ప్రైజలో అంటే ప్రైజలో జనాలు చాలామంది ఉన్నారు కానీ వారి మధ్యలో ఒంటరిగా ఉన్న పరిస్థితి అని మాట. ప్రైజలో అందరి మధ్యలో ఒంటరితనం ఫీల్ అవ్వటం, ఆ పరిస్థితి ఉందా? అందరు ఉన్నారు కానీ ఒంటరిగా. ప్రైజలో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రైజలో దావీదు కుమారుడైన యాకోబు కుమారుడైన యోసేపు ప్రైజలో ఎవ్వరు లేరు. అందరు వినండి, ఎవ్వరు లేరు. ఎవరున్నారు? జైల్లో ఎవరైనా ఉన్నారా? తనకి పొత్తీఫరు ఇంటిలో ఎవరైనా ఉన్నారా? భోజనం పెట్టేవారు అంతే. పొత్తీఫరు ఇంటిలో ఎవరు లేరు. సహోదరులు విడిచిపెట్టారు. గమనించండి. పాపం తండ్రి ఎక్కడ ఉన్నారో అని తండ్రికి తెలియదు. తల్లి ఎప్పుడో చనిపోయారు. ఎవరు? రాహేలు మరి చనిపోయారు. ప్రైజలో జైల్లో ఎవరు లేరు. గమనించండి. ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నేను కూడా ఎటువంటి వాడను? ఓటికుండవాడని. ప్రైజలో ఈయన కూడా దేవుని వెంబడించటం ఎప్పుడు మొదలుపెట్టారు? చిన్నప్పుడు తెలుస్తాం.
చాలా చిన్నప్పటి నుండి మొదలుపెట్టారని మాట, చిన్న సమయంలోనే దర్శనం ఇచ్చారని మాట. ప్రైజులో దేవుని యొక్క ప్రైజులో ఆ యొక్క దర్శనం పొందిన వ్యక్తి అని మాట. ప్రైజులో జైల్లో ఉన్నారు, ఒట్టికుండవాడనే ఉన్నాడు. గమనించండి, ఎవరు రక్షించడానికి లేదు, ఎవరు ప్రైజులో సహాయం చేయడానికి లేదు. కనీసము ఒక్కడున్నాడు ప్రైజులో సహాయం చేస్తారని అనుకున్నారు, కానీ ఆయన సహాయం చేయకుండా ఎవరు దాన్నే మర్చిపోయారు. ఎవరు? ఆ యొక్క పానదాయకుడు కాదు, ప్రైజులో పానదాయకుడు, కరెక్ట్. పానదాయకుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నారని అనుకున్నారు, కానీ ఏం చేయలేదు. ప్రైజులో ఓటికుండవాడు ఆ పరిస్థితి అని మాట. ఆ పరిస్థితిలో ఉన్న ప్రార్థన ప్రైజులో, ఆ పరిస్థితిలో నీ హృదయం పగిలినప్పుడు ప్రైజులో ఆ హృదయమును ప్రైజులో దేవుడు మరలా బాగు చేసి ప్రైజులో మంచి స్థాయిలో చేయడానికి దేవుడు సమర్థుడని మాట ధ్వనిస్తాడు. అటువంటి ఫీలింగ్ ఎక్కడైనా ఉన్నట్టయితే గమనించండి. అందరి మధ్య ఒంటరితనం ఫీల్ అయినట్టయితే గమనించండి. కుటుంబంలో కొన్నిసార్లు కొందరికి ఒంటరితనం అనిపిస్తుంది అనమాట. కుటుంబమే, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లేకపోతే భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏ విధంగా బ్రతుకుతున్నారు? ఒంటరిగా బ్రతుకు పరిస్థితి అనమాట. అటువంటి ఒంటరితనంలో కూడా మనకు రక్షకుడుగా, మనకు సహాయకుడుగా మన దేవుడు తప్ప మరొకరు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మట్టి కుండవాడాయను, ప్రైజ్ ది లార్డ్. అటువంటి సమయంలో ఇంకా మంచి మాటలు దేవుడి గురించి దావీదు చెప్తున్న తన అనుభవం నుండి గమనించండి. తెలుస్తుంది, ఎవరు లేని పరిస్థితుల్లో కూడా ఈయన చెప్పడానికి లేదు, కానీ ఎవరున్నారు? ఎవరున్నారండి? దేవుడు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరో ఒక్క వ్యక్తి కూడా గురించి కూడా నేను చెప్తాయండి. తెలుస్తాం, చెప్తా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వేశ్య కుమారులు సమాజంలో విలువ లేదు, సమాజంలో కాదు, కుటుంబంలో లేదు. ఒక్కసారి ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 11 అధ్యాయం 2-3 వాక్యం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 11 అధ్యాయం 2-3 వాక్యం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. కనెను గిలాదు భార్య కుమారులను కనగా పెద్దవారై యెఫ్తాతో అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక లేదనిది పారిపోయి నివసింపగా వచ్చి సంచరించి చూడండి. ప్రైజులో యెఫ్తా ఒక వేశ్య కుమారుడు కనుక, తండ్రి ఒక్కరే కానీ తల్లి వేరుగా ఉన్నారు కనుక సహోదరులందరూ ఏమన్నారంటే, మీకు మాతో పాటు పాలు లేదు, వెళ్ళిపోండి. ప్రైజులో అంటే ఇంటి నుండి బయటికి గండి వేశారు, సమాజం నుండి కూడా గండి వేశారు. గమనించండి, ఎక్కడికో వెళ్ళి అల్లరితో తిరిగే వారితో తిరిగారండి. గమనించండి. ప్రైజులో ఈయన అల్లరివాడని రాయబడలేదు. గమనించండి, పరాక్రమశాలి అని రాయరు. దేవుని స్తోత్రం. ఏం రాశారు? పరాక్రమశాలి. దేవుని నామానికి మనగాక. ప్రైజులో దేవుని కొరకు పరాక్రమం కలిగిన వారిగా ఉండాలి, దేవుని కొరకు దాహం కలిగిన వారిగా ఉండాలి. ప్రైజులో గిదెయోను కూడా అటువంటి వాడే. భయం ఉంది కానీ దేవుని కొరకు, దేవుని యందు విశ్వాసం కలిగిన యెఫ్తా గురించి కూడా మనం చదువుతున్నామని మాట. ఇక్కడ యెఫ్తా కాదు, ప్రైజులో గిదెయోను గురించి మనం చదువు. ఇక్కడ యెఫ్తా గురించి ప్రైజులో అటువంటి పరాక్రమం, దేవుని కొరకు నిలబడాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఆరాధనలో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని మాట, అటువంటి పరాక్రమం కలిగిన వారిగా ఉన్నట్టయితే ప్రైజులో అదనుతో పాటు అల్లరి చేసేవారు చేరినప్పుడు కూడా వారు కూడా ప్రైజులో మంచి వారయ్యారని మాట తెలుస్తారు. ఈ దావీదుతో కూడా కొందరు అటువంటి వారు తిరిగారు. గమనించండి, ఆయన మొట్టమొదటి సైనికులందరూ ఎవరు? అల్లరితో తిరిగేవారండి. మనం రైసులో అల్లరితో తిరిగేవారు. కానీ దావీదుకి దేవునితో ఉన్న ఆ బంధం వలన ఏం జరిగింది? ప్రైజులో వారిని మార్చగలిగారు, కానీ ఈయన అల్లరి పిల్లలుగా మారలేదు. గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనిస్తూ అల్లరి చేసేవారు మనతో జాయిన్ అవ్వచ్చు, కానీ వారితో మనము
ప్రైజులో వారిలో మార్పు తీసే నీకు దేవుని యందు భయభక్తి కలిగి ఉండే అటువంటి చాలామందిని మార్చగలిగే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతారని మాట తెలుస్తావు. అటువంటి వారు వచ్చి చేరారంట సహాయం చేయడానికి. గమనించండి ప్రైజులో. ఒకనాడు ఏం జరిగింది ఒకసారి ఆ పారాగ్రాఫ్లో చివరి మాట చదవండి. అలాగ తిరుగుతూ ఉండగా కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొని అందరూ వినండి. అంటే అల్లరితో తిరిగే నియమిస్తారా? లేదు. ఆయన పరాక్రమం చూచి, ఆయన మంచితనం చూచి, దేవుని యందులో భక్తిని చూచి అతన్ని ఏం చేశారు? మిగిలిన సహోదరుల్ని రాజుగా చేయలేదు. రాజు అంటే న్యాయాధిపులుగా చేయలేదు, కానీ ఈయనే న్యాయాధిపులుగా చేశారనమాట. చేసినప్పుడు ఆయన చేసి పని ఏంటో అని తెలుసా? ఆయనకి తెలుసు, నేను మట్టి కుండ, లేకపోతే పగిలిన కుండ, లేకపోతే ఎవరు? నేను ఓటికుండ వాడినే. ఎందుకంటే సహోదరుల మధ్య నాకేం లేదు, విలువ లేదు, నా సమాజంలో నాకు విలువ లేదు, కానీ ఎవరో నన్ను ప్రైజులో న్యాయాధిపులుగా చేస్తామన్నారు, కానీ ప్రైజులో ఆ యొక్క ఓటికుండ వాడిని ఏం చేయాలంటే ఆయన ఫస్ట్ వెళ్ళి ఏం చేశారు? మిస్పాలో వెళ్ళారు. చదవండి. ఈ మిస్పాలో యెహోవా సన్నిధిని సంగతి అంటే ఏ సంగతి? ప్రభువా నాకెక్కడ ఏ విలువలు, ఒంటరి, అందరూ మధ్యలో నేను ఒంటరి వాడిని, అందరూ నన్ను మట్టికుండగా ప్రైజులు ఓటికుండగా పరిగణిస్తున్నారు. నా సహోదరులు నన్ను అంగీకరించటం లేదు ప్రభు. నా ప్రైజులో ఆ యొక్క సమాజం నన్ను అంగీకరించటం లేదు, కానీ వీళ్ళు మాత్రం నన్ను న్యాయాధిపులుగా చేస్తున్నారు. ప్రైజులో నీ సహాయం నాకు కావాలి. ఇదన్నీ అదుపు మాత్రం కాదు, నాకు ఒక ప్రైజులో చెడ్డ పేరుంది. ఏంటది? వేశ్యా కుమారుడు. ఇదన్నీ తీసివేయమని చెప్పి తన సంగతులన్నీ చెప్పారు. దేవుని నామానికి మహిమ కలిగినగాక. మిస్పా అంటే దేవుని మందిరం ఉంది అక్కడ, దేవుని స్తోత్రం, దేవుని సన్నిధానం ఉందన్నమాట. ఈ ఉదయకాల సమయము నీ ఒంటరితనాన్ని తీసివేయడానికి, ప్రైజులో సమాజంలో నిన్ను ఎవరు అంగీకరించకపోయినా, నీ కుటుంబంలో నీకు స్థానం లేకపోయినా, ప్రైజులో సంఘంలో ఉన్నవారు నీకు ప్రైజులో విరోధులుగా మారినప్పుడు కూడా ప్రైజులో దేవుని సన్నిధానం ఉంది. అక్కడ ఒంటరిగా వెళ్ళి ప్రైజులో నీ సంగతి అన్నీ చెప్పడానికి వల్ల ఛాన్స్ ఉంది కనుక ప్రైజులో దేవుడు నిన్ను ప్రైజులో ఉన్నత స్థాయిలో దేవుడు వాడుకున్నారని మడగనిస్తావు. హల్లెలూయా. నేను చెప్పిన దావీదు కానివ్వండి, ప్రైజులో యాకోబు కానివ్వండి, యోసేపు కానివ్వండి, యెఫ్తా కానివ్వండి, వీళ్ళకందరికీ ఈ అనుభవాలు కుండా వారు వెళ్ళారని మనం తెలుస్తాం. ఈ అనుభవం కుండా వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేశారండి? దేవుడు వారిని చేయరు, వదిలిపెట్టలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు ప్రైజులో వారిని లేవనెత్తి ఉన్నతమైన స్థాయిలో ఒక్కొక్క స్థాయిలో దేవుడు ఉంచారు. ప్రైజులో బాహ్యమైన ఏ కార్యము పరిగణించలేదు, కానీ వారికి దేవుని పట్ల ఉన్న ఆసక్తిని దేవుడు అంగీకరించారని మనం తెలుస్తాం. వారికి దేవుని పట్ల ఉన్న ఆ దాహం దేవుడు అంగీకరించారని మాట, దేవుని పట్ల వారికి ఉన్న ఇంట్రెస్ట్ అంగీకరించారని మాట. గమనించండి, వారందరూ దేవుని యందు భయభక్తి కలిగి వారు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనకి ప్రైజులో ఓటికుండ వారి వలె మనకు అనిపించినప్పుడు కూడా నీ హృదయం దేవుల్లో ఉన్నట్టయితే, నీ దేవుని కొరకు నీ హృదయం సమర్పించినట్టయితే, దేవుని కొరకు ప్రైజులో నీవు నిలబడినట్టయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను విడిచిపెట్టడని మడదని స్తోత్రం. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రైజులో ఉన్నతమైన స్థాయిలో దేవుడు నడిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు ఎవరికి ప్రైజులో గమనించండి, ఎవరినే ప్రైజులో విడిచిపెట్ట అంటే దేవుని కొరకు మీరు నిలబడితే గమనించండి, దేవుని ఎంత దాహం కలిగి ఉండే. ప్రైజులో దావీదుకి అదే చెప్తాను, నేను ఓటికుండవాడిని తెలుస్తాను. ఆయనను ఈరోజు చదవలేదు, కానీ వచ్చే వారం చదవలసినది ఒక మాట కూడా చదువుతాం. ప్రైజులో 19 వాక్యం చదవండి. ఆ కీర్తనములోనే ప్రైజులో దావీదు ఏం చెప్తున్నా, నీ యందు భయభక్తులు నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని స్తోత్ర. హల్లెలూయా.
హల్లెలూయా. దావీదు కొరకు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. నరుల ఎదుట నిన్ను అండి ఎవరు ఆశ్రయించే వారి నిమిత్తం సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దావీదు ఇంత కష్టపడినప్పుడు కూడా గమనించండి, దేవుడి కొరకు ఒక మేలు దాచి ఉన్నారు. దేవుని స్తోత్రం. మనం దేవుణ్ణి వెంబడించవలసిన రీతిలో వెంబడిస్తే, ప్రైజులో వెతకవలసిన రీతిలో మనం వెతికితే మనకు కూడా దేవుడు మేలు దాచి ఉంచారని మనం గమనిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు చూస్తే ఓటికుండా తెలుస్తాం. మనుషులు చూస్తే ఓటికుండా తెలుస్తాం. దేవుడు చూచినప్పుడు నా హృదయాన్ని సాయి తెలుస్తాం. దేవుని చిత్తం అన్నీ నెరవేర్చేవాడు తెలుస్తాం. ఆ పట్టుదల మనకు ఉండాలి. అందరూ వినండి, ఆ పట్టుదల మనకు ఉండాలి, ఆ దాహం మనకు ఉండాలి. గమనించండి, ప్రైసలో దావీదు వలె, యాకోబు వలె, అదేవిధంగా యిప్తా వలె, అదేవిధంగా జోసఫ్ వలె ప్రైసలో దేవుని విడిచిపెట్టకుండా పరిశుద్ధతను కాపాడుతూ, అందరూ వినండి, దేన్ని కాపాడుతూ? పరిశుద్ధతను కాపాడుతూ ప్రైసలో ప్రైసలో నీ పరిస్థితి అన్నీ కూడా మార్చి దేవుడు హల్లెలూయా స్తోత్రము ఆ పగిలి లేకపోతే పాతబడిపోయిన కుండను మరలా ప్రేసలో కొత్తగా చేసి ప్రేసలో అనేకరికి ప్రయోజనకులుగా మిమ్మల్ని అందరినీ తీర్చిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఎవరికి నేను ప్రయోజకులు కాదు, ప్రభు నన్ను ఎత్తుకోండి అని చెప్పవలసిన ప్రేసలో దేవుని సమయంలో దేవుడు ఎత్తుకుంటారు. గమనించి అటువంటి ప్రార్థన చేసే వరకు ఉన్నారు. ప్రభు ఇంకా నేను ఎవరికి యూస్ లేదు కదా ప్రభు. స్తోత్రం. ప్రైసలో దేవుడు మాత్రం ప్రైసలో అంటే ఈ కండిషన్ మర్చిపోమాకండి. దేవుని కొరకు నిలబడిన వారు, ఆ దాహం కలిగిన వారు ప్రైసలో చిన్నవాళ్ళైతే వాళ్ళనే ప్రైసలో దేవుడిచ్చి విడిచిపోయారు. పెద్దవాళ్ళని కూడా ప్రైసలో దేవుడు మూదిమి వచ్చే వరకు కూడా ప్రైసలో దేవుడు మమ్మల్ని ఎత్తుకొని బలపరిచి నడిపించేవాడు కనుక ఆ దేవుని సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తా ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన కాక. ఆమేన్. అందరూ కూడా తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం. ప్రైసలో పెద్ద క్రౌడ్ మధ్యలో ఒంటరితనం నీవు ఫీల్ అవుతున్నారా? అందరు ఉన్నారు కానీ ఒంటరి వాడని నీవు అనుకున్నారు. ప్రైసలో అందరికీ పగిలిపోయిన కుండలాగా అనిపించవచ్చు, కానీ దేవునికి మాత్రము దావీదు కానివ్వండి, యాకోబు కానివ్వండి, యిప్తా కానివ్వండి, యోసేపు కానివ్వండి, ప్రైజలో ఆ యొక్క పగిలిన కుండ కాదు, ప్రైజలో యూస్ లేని కుండ కాదు, నిన్ను యూస్ అయిన ఒక కుండగా చేసి ప్రైజలో ఉన్నత స్థాయిలో నడిపిస్తారు. దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. ఏంటి? వెతకవలసిన రీతిలో వెతకండి, దాహం కలిగి ఉండండి. ఎవరినో సంతోషపెట్టడానికి కాదు నీవు దేవుని సన్నిధిలో రావాల్సినది, దేవుని సంతోషపెట్టడానికి రండి. ప్రైజలో దేవునికి ఇష్టలుగా జీవించండి. దేవుని కొరకు బ్రతుకుతామండి, దేవుని కొరకు సమర్పిస్తామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టరండి. మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టలేదండి. మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టరండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ పిల్లలు విడిచిపెట్టినా, తండ్రి విడిచిపెట్టినా, తల్లి విడిచిపెట్టినా, ఇంకా సహోదరులు కానీ సొంతం సహవాసం గమనించండి. ప్రైజలో ఎంత బాధ అండి. గమనించండి. దావీదు యొక్క స్థితి ప్రైజలో గమనించండి. ఒక్కరు కూడా నీ చెప్పడానికి లేదు. చివరిలో సొంత సంఘం కూడా విడిచిపెట్టారంట. గమనించండి. ఆ పరిస్థితి అని మాట తెలుస్తాం. హల్లెలూయా. నీకు ఇంకా దేవుడు మనకిచ్చిన ఆయుస్సు ప్రైజలో దేవుని కొరకు బ్రతకడానికి ప్రైజలో వెంబడించిన రీతిలో ప్రైజలో ప్రభువా హల్లెలూయా. ఓటికుండా వాడిన ప్రభు ఆయన నన్ను బాగు చేయడానికి నీవు సమర్థుడు కనుక మనుషుల ముందు కాదు ప్రభు, నీవు అంగీకరించే దేవుడు. హల్లెలూయా. ప్రైజలో నిన్ను వెతకవలసిన రీతిలో వెతకడానికి కృప దయచేయండి. ఓ దాహం కలిగి ఉండడానికి కృప దయచేయండి. అసలైన భక్తి కలిగి ఉండడానికి కృప దయచేయండి. సరి అయిన భక్తిలో జీవించడానికి కృప దయచేయండి. ఒక మతం కింద మేము కన్సల్ట్ చేయకుండా నేను సొంత హల్లెలూయా ప్రైజలో దేవుడిని ప్రైజలో పౌలు చెప్తున్నారు, నేనెవరిని నమ్మానో
నేను బాగా ఎరిగి ఉన్నాను. గమనించండి, ఆ మాట మనకు రావాలి. నేను ఎవరిని నమ్మాను, నేను బాగా నేను ఎరిగి ఉన్నాను. నిజమైన స్తోత్రం. ఐ నో హుమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్. నేను ఎవరిని విశ్వసించినా నేను ఎరిగి అనేది చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ ఉదయకాల సమయం సమర్పిస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రము. ఓటికుండవాడు కాదు. గమనించండి, అటువంటి పరిస్థితులు కూడా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ముక్కలుగా ఏ ముక్కలనే మరలా దేవుడు అదిగిచ్చి ప్రైజ్ ది లార్డ్ నరాలు మాంసము ప్రైజ్ లో పెట్టి హల్లెలూయా తొక్కు ప్రైజ్ ఆ దేవుడు జీవాత్మ ఇచ్చే దేవుడు మన దేవుడు అని మాట స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎండిన ఎముకల్లో మరలా జీవం పోసి ప్రైజ్ పెద్ద సైన్యముగా నిలవబెట్టారని మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవుని సన్నిధానంలో మనం ఉన్న ప్రైజ్లో మన పరిస్థితికి అన్ని దేవుడు మార్చినగాక. హల్లెలూయా. ఆత్మీయమైన ఉన్నత స్థాయిలో దేవుడు మమ్మల్ని తీసుకురావాలని ప్రార్థన చేద్దాం. దాహం కలిగి ఉండండి ప్రైజ్లో. హల్లెలూయా. మన పరిస్థితిని కాటు పోయిన వారం చెప్పినట్టు నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వండి, సమర్పించుకోండి. నీకు ఇష్టమైనది దేవునికి సమర్పించుకోండి. దేవుడు సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. దావీదు అటువంటి వాడే. గమనించండి, ప్రైజ్లో తనకిష్టమైన వాదన్ని కూడా సమర్పించుకొని ప్రభువా నీకు వందనములు, స్తోత్రం, గ్లోరీ టు గాడ్ సమర్పిస్తాం. ప్రార్థించండి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము మమ్మల్ని నీ సన్నిధికి నడిపించారు. అందరిని బట్టి తీసుకుని వచ్చి వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభువా. స్తోత్రము. ప్రభువా, మనుషుల ముందు మేము ప్రభువా అందరూ విడిచిపెట్టే సమయంలో ఓటికుండగా మమ్మల్ని హల్లెలూయా కన్సిడర్ చేశారు. నీవు మాత్రం మమ్మల్ని బాగు చేయడానికి హల్లెలూయా సమర్థుడు కనుక, విడిచిపెట్టని దేవుడు నీవు కనుక మేము ఆ దాహం కలిగి సమర్పణ కలిగి ముందుకు సాగే కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంతగానో మమ్మల్ని నడిపించారు. నీకు వందనాలు. సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాం. నీవిచ్చి ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభువా. నీకే వందనాలు. ఎత్తబడిన కానికి సింహమని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా నడిపించండి. హల్లెలూయా. కుటుంబముకు క్షేమంగా ఉంచి నడిపించండి. ప్రతి కుటుంబముని దర్శించండి. ప్రతి కుటుంబ అవసరాలు తీర్చండి. అనారోగ్యం ఉన్న వారిని ముట్టండి. ఆర్థిక ముద్రలో ఉన్న వారిని విడుదల దయచేయండి. ఉద్యోగం లేని యవనస్తులు ఉద్యోగం దయచేయండి. పెళ్లి దిగవలసిన వారి హల్లెలూయా పెళ్లి జరగడానికి కృప దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. ఇంతవరకు గొప్ప భారంలో ఉన్న వారికి అప్పుడు తీర్చి నడిపించి నీవే మహిమ పొందమని నీకే వందనాలు చెల్లిస్తున్నా. సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తా. చిన్న ప్రార్థన యేసునామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ ఇసక కృప పరిశుద్ధాత్మకైన సహవాసం ఇప్పుడు సదాకాలంతోనే ఉండనే గాక. యేసు రక్తమే ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.